హాయ్, మీరు చూస్తున్నారు టీవీ9 USA. నేను శ్రీలత. వెల్కమ్ టు A to Z ఫాస్ట్ న్యూస్. లాస్ ఏంజల్స్ లో చెలరేగిన కార్ చిచ్చు వల్ల ప్రజలు అత్యవసర సేవలన్నీ స్తంభించిపోయాయి. సంపన్నులు తమ ఆస్తులను కాపాడుకోవడానికి ప్రైవేట్ అగ్నిమాపక సంస్థలను సంప్రదిస్తున్నారు. మంటలను ఆర్పేందుకు ప్రైవేట్ అగ్నిమాపక సంస్థలు గంటకు $2,000 వసూలు చేస్తున్నాయని స్థానిక మీడియా పేర్కొంది. అమెరికాలోని లాస్ ఏంజల్స్ కౌంటీలో చెలరేగిన మంటలు విస్తరిస్తూనే ఉన్నాయి. వీరిలో 24 మంది మృతి చెందారు, పలువురు గల్లంతయ్యారు. మంటలు వ్యాపిస్తుండటంతో 1 కోటి మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు తెలుస్తోంది. అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో లాస్ ఏంజల్స్ చుట్టూ ఉన్న నైరుతి కాలిఫోర్నియాలో బుధవారం వరకు తీవ్రమైన అగ్ని ప్రమాదం సంభవించే అవకాశం ఉందని యుఎస్ నేషనల్ వెదర్ సర్వీస్ అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా జనవరి 20న ప్రమాణ స్వీకారం చేసిన తరువాత డొనాల్డ్ ట్రంప్ ప్రభావిత ప్రాంతాలను సందర్శించవచ్చని భావిస్తున్నారు. ఆస్కార్ 2025 నామినేషన్లను జనవరి 17న ప్రకటించాల్సి ఉండగా ఇప్పుడు కాలిఫోర్నియాలో చెలరేగిన మంటల కారణంగా వాయిదా పడింది. అగ్ని ప్రమాదంలో హాలీవుడ్ ప్రముఖుల ఇళ్లు కూడా చిక్కుకున్నాయి. దీంతో ఆస్కార్ నామినేషన్ల తేదీని మార్చడమే కాకుండా నామినీల లంచ్ వేడుక కూడా రద్దు చేశారు. ఓటింగ్ తేదీని కూడా పొడిగించారు. కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 2020 ఎన్నికల్లో జోక్యం చేసుకున్న కేసులో కీలక అప్డేట్ వచ్చింది. ప్రత్యేక న్యాయవాది జాక్ స్మిత్ దర్యాప్తు నివేదికను న్యాయశాఖ విడుదల చేస్తుందని యుఎస్ ఫెడరల్ న్యాయమూర్తి సోమవారం తెలిపారు. లాస్ ఏంజల్స్ లో కార్ చిచ్చు దొంగలు మోసగాళ్లకు ఓ వనరుగా మారింది. ఏకంగా ఓ ఇంటి నుంచి ఎమ్మీ అవార్డును కూడా దోచుకున్నట్టు అధికారులు ప్రకటించారు. మాండేవిల్లా కనైన్ అనే ప్రాంతంలో 3 వ్యక్తులు దాదాపు $2 లక్షల విలువైన వస్తువులు దోచుకున్నట్టు గుర్తించారు. కార్ చిచ్చు కారణంగా దాదాపు 19,000 నిర్మాణాలు కాలి బూడిద కావడంతో లాస్ ఏంజల్స్ లో అద్దెల ధరలు ఆకాశాన్ని అంటున్నాయి. వేల మంది నిరాశ్రయులు కావడంతో ఇళ్ల యజమానులు అద్దెలను డబుల్ చేసినట్టు చెప్తున్నారు. 10% కంటే అద్దెలు పెంచకూడదు అనే కాలిఫోర్నియా చట్టాన్ని చాలా మంది ఉల్లంఘిస్తూ విపరీతంగా అద్దెలు పెంచేస్తున్నారు. కొన్ని రోజుల్లోనే కీవ్ ఆక్రమించొచ్చన్న పుతిన్ ప్లాన్ ను తమ కార్యవర్గం భగ్నం చేసిందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పేర్కొన్నారు. తమ ప్రభుత్వ విదేశాంగ విధానంపై చేసిన చివరి ప్రసంగంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ట్రంప్, జేడీ వ్యాన్స్ ఇంకా ప్రమాణ స్వీకారం కూడా చేయలేదు. అప్పుడే అభిప్రాయ భేదాలున్నట్టు కనిపిస్తోంది. క్యాపిటల్ హిల్ ఘటనలో నిందితులకు క్షమాభిక్ష అంశంపై వారిద్దరూ ఏకాభిప్రాయానికి రాలేకపోతున్నారు. కేసుల నుంచి విముక్తి కల్పిస్తానని ట్రంప్ హామీ ఇచ్చారు. కానీ ఉపాధ్యక్షుడు వ్యాన్స్ మాత్రం దాన్ని వ్యతిరేకిస్తున్నారు. గ్యారిసన్ బౌలేవార్డ్ 3500 బ్లాక్లో 28 ఏళ్ల వ్యక్తి కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఒక వ్యక్తి మరణించాడు. ఆ తర్వాత దుండగుడు బాల్టిమోర్ ఎలిమెంటరీ స్కూల్లో తలదాచుకోవడంతో స్కూల్ను మూసివేసి ఆ వ్యక్తిని పట్టుకున్నారు పోలీసులు. న్యూయార్క్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఓ ఓవర్ టైం వివాదం చెలరేగింది. అవసరం లేకపోయినా ఓవర్ టైం పేరుతో ఫ్రాడ్ జరుగుతోందని భావిస్తున్న డిపార్ట్మెంట్ మాజీ చీఫ్ ద్వారా దర్యాప్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇకపై ఓవర్ టైం విధానాలను మారుస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. శాంక్రామెంటో కౌంటీలో 3 కార్లు ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా మరో 2 గాయపడ్డట్టు అధికారులు సోమవారం రాత్రి తెలిపారు. కాలిఫోర్నియా హైవే పెట్రోల్ యొక్క ఈస్ట్ శాంక్రామెంటో డివిజన్ స్లౌహౌస్ ప్రాంతంలోని జాక్సన్ అయోన్ రోడ్ల వద్ద సాయంత్రం 6:45 తర్వాత ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు చెప్పారు. ఓక్లాండ్ పార్క్ I-95లో జరిగిన ఘోరమైన మల్టీ వెహికల్ యాక్సిడెంట్లో ఒక మహిళ మరణించింది. మరో 2 గాయపడ్డారు. ఈ ప్రమాదం హైవే అత్యవసర పరిస్థితుల్లో అనుసరించాల్సిన క్లిష్టమైన భద్రతా చర్యలపై డ్రైవర్లను ట్రైన్ చేయాల్సిన అవసరాన్ని వెల్లడిస్తోంది. ఇది ఇవాల్టి A to Z ఫాస్ట్ న్యూస్. చూస్తూనే ఉండండి టీవీ9 USA.